బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలసిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాలను ఆలయ ప్రధాన అర్చకులు మగదలై భరద్వాజ్ స్వామి, ఆలయ చైర్మన్ చాటకుండు సత్య సంజీవ కుమార్, దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి, ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని, మార్చి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు పగలు 8 గంటలకు, రాత్రి 8 గంటలకు శ్రీవారిని శ్రీదేవి భూదేవి సమేతంగా గ్రామ మాడావీధిలో గ్రామోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతేకాక ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు మార్చి నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అలంకారం, రాత్రి 8 గంటలకు గరుడోత్సవం, 4వ తేదీ పగల ఉత్సవం, రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, భక్తులకు అన్నదాన కార్యక్రమం, సంగీత విభావరి కార్యక్రమం, ఏనుగు వాహనంపై శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతుందన్నారు. పగలు 8 గంటల ప్రాంతంలో పగడి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగనే సాయంత్రము 7 గంటల ప్రాంతంలో స్వామివారికి వాహన సేవలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఈ యొక్క సంవత్సరము పగటి ఉత్సవం పగలు, రాత్రి ఉత్సవం రాత్రిలాగా విభజించబడింది కాబట్టి పగలొచ్చే భక్తులు కూడా, ఉదయం వచ్చేటువంటి భక్తులు కూడా సౌకర్యంగా లభ్యంగా ప్రసాదం అన్నీ కూడా స్వీకరించే విధంగా ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది, ఎండోమెంట్ వారు వీరందరూ కూడా కృషి చేసి ఈ యొక్క పగటి ఉత్సవాన్ని పగలు, రాత్రి ఉత్సవాన్ని రాత్రిగా విభజించారు. కాబట్టి భక్తులందరికీ కూడా సకాలంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చేరవేరాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగనే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము, గరుడోత్సవము 3వ తారీఖు గరుడోత్సవము, మోహిని ఉత్సవము పగలు 8 గంటల ప్రాంతంలో, అలాగనే సాయంత్రము గరుడోత్సవం కూడా జరుగుతుంది. కావున గరుడోత్సవం వీక్షించిన భక్తులు 3వ తారీఖు ఆలయానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే 4వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము, అలాగనే కళ్యాణ అనంతరము 5వ తారీఖు బృహత్ రథము, స్వామివారి యొక్క రథము దాదాపుగా 4-5 సంవత్సరాల నుండి కూడా శిథిలావస్థలో చేరుకున్న విధంగా రథం తిప్పలేకపోయారు. అలాగనే ఈ యొక్క సంవత్సరము ఎలాగైనా సరే స్వామివారి యొక్క రథోత్సవము భక్తాదులందరికీ కూడా ఆనందాన్ని కలుగజేయాలన్న ఉద్దేశంతో స్వామివారికి కూడా ఈ యొక్క రథాన్ని రథ అధిష్టానం చేయాలన్న కోరికతో ఆలయ సభ్యులందరూ కూడా చాలా ముమ్మరంగా కృషి చేసి ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ చాటకొండ నరసింహారావు గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీ చాటకొండు సత్య సంజీవ్ కుమార్ గారు పెద్ద ఎత్తున భగీరథ ప్రయత్నం చేసి ఈ యొక్క రథాన్ని ముందువరించారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ 5వ తారీఖు రథం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయము 9-10 గంటల ప్రాంతంలో ఆలయానికి విచ్చేసిన ఈ యొక్క రథానందరూ కూడా వీక్షించవచ్చును. అలాగనే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగును. అలాగనే బ్రహ్మోత్సవ ప్రారంభం వేళ 26వ తారీఖు ఫిబ్రవరి ఉదయము పీఠాధిపతులు, మైసూరు పీఠాధిపతులు సాలెగ్రామం ఆ యొక్క కర్ణాటక ప్రదేశం నుండి పీఠాధిపతులు రావడం జరుగుతున్నది. ఆయన శ్రీ ధనురదాస పీఠాధిపతి గారు రథానికి రథ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. వారిని కూడా పీఠాధిపతుల దర్శనం కూడా చేసుకున్న చాలా భగవంతుని యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా భక్తులపైన ఉంటాయి. కాబట్టి 26వ తారీఖు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణలు, ప్రధాన శేష హోమాలు ఇవన్నీ కూడా, చతుస్థానార్చనలు ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగనే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ మరియు వారికి అలసట చెందకుండా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూడా 10 రోజులు కూడా 10 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సంవత్సరము స్వామివారికి జరుగు శ్రీ పాల్గొన శుద్ధ దశమి ప్రారంభము నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా సకాలంలో ఈ యొక్క 10 రోజులు కూడా